ఇవాళ లడుక్కున గ్రాఫ్ పెరిగింది, కేసీఆర్ గ్రాఫ్ పెరిగింది. ఏంటంటే మిట్లారా దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాహుల్ గాంధీ పెట్టుకుంటాడా నరేంద్ర మోడీ ఫోటో, ప్రియాంక గాంధీ పెట్టుకుంటాడా నరేంద్ర మోడీ ఫోటో. ఇవాళ పోలీస్ రాజ్యం నడుతుంది. గతంలో కూడా వాళ్ళ హయాంలో బీఆర్ఎస్ హయాంలో పోలీస్ రాజ్యం నడిచింది. మరి దీనికి చెక్కు పెట్టాలంటే ఒక యోగి లాంటి నాయకుడు కావాలా తెలంగాణకు. ఎవరికైనా ఇబ్బంది అయితే మనకు దేవుని లెక్క గుర్తొచ్చేది ఏంటంటే ఎవరైనా కొట్టేదందుకు వచ్చినా సంపేదందుకు వచ్చినా పోలీసు వాళ్ళు గుర్తుకొస్తారు. ఇలా పోలీసు వాళ్ళు చెప్తే చూసుకుంటూనే ఉంటారు. దాడులు జరిగినా చూసుకుంటున్నాక పోలీసు వాళ్ళు విఫలమైనట కాదా. ఒక్కసారి తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి జరుగుతుంది. పోయి కల్వకుంట్ల కవిత మనుషులు పోయి దాడి చేస్తారు. అరే ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా? రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా? పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారా? నాకు అర్థం కాదు. పొలిటికల్ వైపు ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, కేసీఆర్ ను ఒక పెద్ద హీరోగా తయారు చేస్తాడు రేవంత్ రెడ్డి. మొన్న జరిగిన ఇన్సిడెంట్ తోని కేసీఆర్ కు తిరుగులేదు. మళ్ళీ కేసీఆర్ మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి దీంట్లో దాడి విషయంలో కొన్ని నిజాలు మీకు తెలియాలి. అసలు నిజాలు ఎవరు చెప్తలేరు. సో అసలు నిజాలు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అసలు నిజాలు తెలుస్తాయి. సో ఈ వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, గజ్వేల్లో ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ గెలిచిండు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే. ఇప్పుడు గజ్వేల్లో క్యాంప్ ఆఫీసులో కేసీఆర్ ఫోటో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మూకుమ్మడిగా పోయి కేసీఆర్ ఫోటోని తీసేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టారు. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏం అవసరం? కాంగ్రెస్ వాళ్ళు క్యాంప్ ఆఫీస్కి పోయి ఫోటో మార్చాల్సిన అవసరమే ఉన్నది. నిజంగానే అక్కడ రేవంత్ రెడ్డి ఫోటోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే అంటే డైరెక్ట్ అటాక్ చేస్తారా? ఇదేనా మరి రాజ్యాంగం ఇదే చెప్తా ఉన్నదా? డైరెక్ట్ క్యాంప్ ఆఫీస్ కు మీద పోయి కాంగ్రెస్ వాళ్ళు మా ప్రభుత్వం ఉన్నది, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఫోటో మారుస్తాను, మమ్మల్ని ఎవరేం బీగలేరు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే పోలీసు వ్యవస్థ 100% ఫెయిల్యూర్. ప్రజలకు పోలీసు వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఇక ఓపెన్ గా చెప్పాలంటే నాకు కూడా పోలీసు వాళ్ళ మీద నమ్మకం పోతుంది. పోలీసు వాళ్ళు ఆడు ఉండగానే ఫోటో మార్చే పరిస్థితి అంటే ఇక రేపు పొద్దున సంపినా దిక్కేలేదు. పోలీసు వాళ్ళ ముంగడ మర్డర్లు జరుగుతాయి, పోలీసు వాళ్ళ ముంగడ రేపులు జరిగినా దిక్కేలేదా? ఇదేనా రాజ్యాంగం? మరి రేవంత్ రెడ్డి ధైర్యం చూసుకొని కాంగ్రెస్ వాళ్ళు పోవడం మరి ఇది రాజ్యాంగాన్ని అవమానించినట్టు కదా. పొద్దున్న లేతే సాయంత్రం దాకా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈడున్న ఎంపీలు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి పుస్తకం పట్టుకొని సేవ్ రాజ్యాంగం, సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటారు. ఇదేనా రాజ్యాంగానికి ఇచ్చే విలువ? దీన్ని గుండాయిజం అంటారు, రౌడీయిజం అంటారు. దీనికి క్షమించరాని నేరం ఇది. అంటే నేను రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా. మరి ఎందుకు మరి వీళ్ళిద్దరి మధ్యలో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తా ఉన్నది, రేవంత్ రెడ్డికి కేసీఆర్ కూడా. ఈ అన్ని వివరాలు మీకు ఒక్క నిమిషం వీడియో తర్వాత చెప్తా. మిత్రులారా, ఇంతకు ముందు ఏం చేసిండు? కేతన్పల్లి మున్సిపాలిటీ, మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ అల్లర్ల కేసులో బాల్కా సుమన్ అరెస్ట్ చేస్తే 14 రోజులు జైలు వేయండు, వచ్చిండు. మళ్ళీ కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎవరికి వచ్చింది? బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చింది. ఫెయిల్ అయిందా లేదా రేవంత్ రెడ్డి? 100% రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది. మరి ఎందుకు అరెస్ట్ చేసినట్టు? ఇవన్నీ చూస్తూ ఉంటాయి. మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేతివి. ఒక జర్నలిస్టును బట్టలు ఇప్పి కొడితే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించారు అక్కడ హైదరాబాద్ లో. అటువంటి పరిస్థితి అంటే పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు? పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా పోలీసు వాళ్ళు రాని పరిస్థితి. అంటే పోలీసు వాళ్ళు ఒకటి ప్రజల మైండ్ లో మాత్రం క్లియర్ గా పడదు మిత్రులారా. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకే పనిచేస్తారు, ప్రజలందరికీ పనిచేయరు అనేది మాత్రం మైండ్ లో, ప్రజల మైండ్ లో పడ్డది. ఇది రేపు పొద్దున రేవంత్ రెడ్డిని గద్దె దింపేది కూడా దీంతోనే. మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేతివి, యూట్యూబ్ ఛానళ్ళను పట్టుకొని గొట్టాలు గిట్టాలంటివి నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజా సంఘాల నాయకులను అరెస్ట్ చేసినావు, జర్నలిస్టులను అరెస్ట్ చేసినావు, లీడర్లను అరెస్ట్ చేసినావు. నువ్వు ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా పోలీసులు రాజ్యం నడుతుంది కాంగ్రెస్ లో అనేది క్లియర్ కట్ గా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. రేపు పొద్దున రేవంత్ రెడ్డిని గద్దె దింపేది కూడా ఇదే. నువ్వు చేసిన అడ్డమైన పనికి, గజ్వేల్లో చేసిన అడ్డమైన పనికి ఆడ బంధు, దానికి కొన్ని వేల మంది పోలీసు వాళ్ళు వేస్ట్ అక్కడ ప్రహార బంధుకు. బస్సులు నడవలే, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు, పెట్రోల్ దొరకలే, డీజిల్ దొరకలే, బంకులు బంద్ అయినాయి, దుకాణాలు బంద్ అయినాయి. ఇవాళ లడుక్కున గ్రాఫ్ పెరిగింది, కేసీఆర్ గ్రాఫ్ పెరిగింది. ఏంటంటే మిత్రులారా, దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. హామీల గురించి ఎవరు మాట్లాడకుండా, కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని ఎవరు మాట్లాడకుండా, కేసీఆర్ అవినీతి చేసినో ఇంతవరకు అవినీతి చేసిన కేసీఆర్ ను కానీ, కేసీఆర్ కుటుంబాన్ని కానీ, బీఆర్ఎస్ నాయకులను కానీ అరెస్ట్ చేస్తలేవని ఎవరు ప్రశ్నించకుండా దీన్ని ఏంటంటే డైవర్ట్ చేయడం అంటారు. మరి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ మీడియా మొత్తం దృష్టి ఏంటిది? బాల్కా సుమన్ అరెస్టు, విడుదల, మళ్ళీ కేదనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక దీని మీద, ఇక గజ్వేల్ అల్లర్లు దీని మీద, మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే దాని మీద, జర్నలిస్టులను దాడి చేస్తే తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి జరుగుతుంది. పోయి కల్వకుంట్ల కవిత మనుషులు పోయి దాడి చేస్తారు. అరే ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా? రేవంత్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందా? పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారా? నాకు అర్థం కాదు. ఎందుకు ఇక ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? ఇక వీళ్ళు డైరెక్ట్ పోలీసులకు సంబంధం లేకుండానే పోయి ఫోటోలు మారుతుడు, దాడులు చేసుడు వీళ్ళు. అరే పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరికైనా ఇబ్బంది అయితే మనకు దేవుని లెక్క గుర్తొచ్చేది ఏంటంటే ఎవరైనా కొట్టేదందుకు వచ్చినా సంపేదందుకు వచ్చినా పోలీసు వాళ్ళు గుర్తుకొస్తారు. ఇలా పోలీసు వాళ్ళు చెప్తే చూసుకుంటూనే ఉంటారు. దాడులు జరిగినా చూసుకుంటున్నాక పోలీసు వాళ్ళు విఫలమైనట కాదా? ఒక్కసారి పోలీసు వాళ్ళు కూడా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. రాజకీయ నాయకుల కోసము మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బంది పడేది పోలీసు
వాళ్ళే మొట్టమొదటిగా. ఒక యోగి లాంటి ప్రభుత్వం ఇక్కడ రాకపోతే తెలంగాణ సర్వనాశనం అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలల్లా మనం వెనుకబడ్డం, అప్పులైనాయి. ఆ అప్పులు ఒక్కడికి ₹2 చొప్పున ఇప్పుడు మళ్ళీ అప్పులు చేసిండో, అప్పులు ఎక్కువైనాయి తెలంగాణలో. ఇవాళ పోలీస్ రాజ్యం నడుతుంది. గతంలో కూడా వాళ్ళ హయాంలో బీఆర్ఎస్ హయాంలో పోలీస్ రాజ్యం నడిచింది. మరి దీనికి చెక్కు పెట్టాలంటే ఒక యోగి లాంటి నాయకుడు కావాలి తెలంగాణకు, యోగి లాంటి ప్రభుత్వం రావాలే, చెక్కు పెట్టాలి. లేకపోతే ఈ రౌడీయిజము, ఈ గూండాయిజము, పట్టపగలే మర్డర్లు, రేపులు, దొంగతనాలు, ఇవన్నీ పోలీసుల ప్రేక్షక పాత్ర. ఇవాళ లెటర్ లేని పోలీసు వాళ్లకు ట్రాన్స్ఫర్లు లేవు మిత్రులారా. ఐపీఎస్ స్థాయి వరకు కూడా లెటర్లు కావాల్సిందే, రికమెండేషన్ కావాల్సిందే. ఒకప్పుడు కలెక్టర్లు, ఐపీఎస్లు అంటే రాజకీయ నాయకులు మాడినప్పేది, ఏది మంచిదో అదే చేసేది. అటువంటిది ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తుంటాను. ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఇలా రాజకీయ నాయకుల చేతుల బందీలైనంటే, నేను మా అబ్బాయిని అడిగిన ఒక మాట, నువ్వు ఐపీఎస్ గా మంచిగా ఐఏఎస్ గా అని చెప్పేసి మా బిడ్డను ఐఏఎస్ గా అమ్మన్నా, ఐపీఎస్ గా నాకు కొడుకునంటే వాళ్ళు ఏమన్నారంటే, డాడీ 10th క్లాస్ చదవని ఈ యొక్క రాజకీయ నాయకులకు నమస్తే పెట్టేదందుక వాళ్ళు చెప్తేనే వినాలి ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు. అటువంటిది మాకు అవసరం లేదు, మేము సాఫ్ట్వేర్కే పోతామన్నారు మా పిల్లలు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? దేశం లెక్కలేదు మిత్రులారా, దేశం లెక్కలే. ఈ సౌత్ ఇండియా దరిద్రమేదో కానీ ఈ సౌత్ ఇండియా మొత్తం ఇదే పరిస్థితి. ఆడ డిఎంకే కూడా గతంలో చూసినరా ఏమైంది, పోలీసు వాళ్ళకు 9 మందికి మరణ శిక్ష పడ్డది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పోలీసు వాళ్ళు 9 మంది పోలీసు వాళ్ళకు లాకప్ డెత్ విషయంలో మరణ శిక్ష పడ్డది తమిళనాడులో. ఇది గుర్తుపెట్టుకోవాలి పోలీసు వాళ్ళు. ఎంత బాధ అనిపిస్తుందంటే, ట్రాన్స్ఫర్ చేస్తే వేరే కాడికి పోరి, వాళ్ళకు వీళ్ళకు తల వంచి ఇంకా పైసలు ఇచ్చి పోస్టింగులు కొంతమంది పోలీసు వాళ్ళు. ఇది ఇంకా ఘోరం అనిపిస్తా ఉన్నది మిత్రులారా. సో మిత్రులారా, ఈ వ్యవస్థ పోవాలి ఖచ్చితంగా. నేనైతే గజ్వేల్లో కేసీఆర్ కార్యాలయం పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ప్రతి రాజకీయ పార్టీ ఖండించాలి. ఇవాళ వాళ్ళకైంది, రేపు మనకైతుందని. రాహుల్ గాంధీ పెట్టుకుంటాడా నరేంద్ర మోడీ ఫోటో? ప్రియాంక గాంధీ పెట్టుకుంటుందా నరేంద్ర మోడీ ఫోటో? నీకు దమ్ము ధైర్యం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి నువ్వు పెట్టుకుంటావా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో మీరు పెట్టుకోరు. మరి గతంలో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారా? మీరు 5-6 ఉండే కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే ఉండే, పెట్టుకున్నాడా? ఎవ్వరు పెట్టుకోలే. మీరు ఇవాళ మాత్రం రేవంత్ రెడ్డి ఫోటో అంత బలవంతంగా పెట్టేందుకు. నీ మీద నిజంగానే ప్రేమ ఉండి, నిన్ను నిజంగానే ముఖ్యమంత్రి ఖచ్చితంగా ప్రోటోకాల్ పెట్టుకోవాలని ప్రేమ అనిపిస్తే పెట్టుకుంటారు. బలవంతంగా తీసుకుపోయి పెట్టుడేంది? దీన్ని ఏమంటారు అసలు? దీన్ని ప్రేమ అంటారా? దీన్ని ప్రేమ అంటారా? బెదిరించి ప్రేమించమని అంటారు దీన్ని. ఇది ఈ వ్యవస్థ పోవాల మిత్రులారా, లేకపోతే చాలా ప్రమాదం. తెలంగాణ చాలా డేంజర్లు ఉన్నది, తెలంగాణ చాలా ప్రమాదంలో ఉన్నది. రేపు పొద్దున తెలంగాణకు యోగి లాంటి వారు ముఖ్యమంత్రి కాకపోతే ఇక్కడ తెలంగాణ సర్వనాశనం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి మీకేమనిపిస్తున్నదో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.